మరోమారు కులగణన మంత్రుల అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కలోకి రావాలి. ఈ నెల 16 నుంచి 28 వరకు నిర్వహణ. ఇటీవల సర్వేలో పాల్గొన్న వారికి అవకాశం ఇచ్చింది. మళ్ళొకసారి కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో కులగణనలకు సంబంధించిన అవకాశం కూడా కల్పింది. ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వాలని కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడైనా డీటెయిల్స్ అందించి జనజీవన స్రవంతిలో కలవాలి. ఆన్లైన్లోని వివరాలు అందించాల చర్యలు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ తీర్మానం అనంతరం కేంద్రానికి పంపిస్తాం. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంతకుముందు మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం. కులగణన విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జనాభా తగ్గిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వేల వివరాలు నమోదు చేయించుకొని వారికి మరో అవకాశం ఇవ్వాలని డిసిజన్ తీసుకున్నది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం మంత్రుల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమో అని అందరూ భావించగా కులగణన రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సమావేశ అనంతరం సచివాలయం మంత్రి పొన్నంతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేలో పాల్గొన్న వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో 1,03,808 మంది ఎన్యూమరేటర్లు 96.9%, 3.50 కోట్ల మంది వివరాలు నమోదు చేశారు. 3.1% 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందజేయలేదని వారి కోసం రీసర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కేటీఆర్, పల్లా రాజేశ్వర్ లాంటి వాళ్ళు వివరాలు అందించలేదని ఎప్పుడైనా వివరాలు అందించి వారి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివరాలు అందించిన వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావడంతో పాటు ఆన్లైన్లోనూ వివరాలు అందించేలా చర్యలు చేపట్టనున్న నేపథ్యం ఉంది. జనాభా లెక్కలోకి వాళ్ళు రావాలి. కేసీఆర్, పల్లా రాజేశ్వర్ లాంటి వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కలోకి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని బట్టి విక్రమార్క కోరారు. ప్రజల కోసం ఆలోచించే వారైతే జనాభా లెక్కలోకి రావాలని కోరుతున్నామని రీసర్వే పూర్తయిన తర్వాత కూడా బీసీ కులగణనకు సంబంధించిన సర్వేను కూడా చెప్పిన తర్వాత ఏదైతే స్థానిక ఎన్నికలకు పోయేటువంటి నేపథ్యం ఏదైతే 46% బీసీలకు ఇచ్చేటువంటి 46% ఉందో 46% కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి బీసీ కులగణన సర్వే కూడా 16వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. 16 నుంచి 28 తారీఖు వరకు జరిగేటువంటి నేపథ్యంలో 16 లక్షల మంది ఎవరైతే ఉన్నారో 16 లక్షల మంది సర్వేకు సహకరించారు. 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్న నేపథ్యం 16 లక్షల మంది ఒకవేళ నిజంగా సర్వే చేసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి బీసీ కులగణన సర్వేతో పాటు వివిధ ఎస్సీలో ఉన్నటువంటి శాతం పెరిగేటువంటి నేపథ్యం బీసీతో పాటు మైనార్టీలు అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో 16 లక్షల మంది వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనాభా తమాషా ప్రకారం వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఆ సర్వేలో పాల్గొన్న తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోయేటువంటి నేపథ్యం ఉందన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.